హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి ఏదోటి చేసి పెడతా ఉండాలి కదా! ఒకసారి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే బిస్కెట్‌లని ప్రిపేర్ చేసి పెట్టండి. ఈ బిస్కెట్‌లో మనం మైదా గానీ, పంచదార గానీ యూజ్ చేయము. పూర్తిగా హెల్తీ బిస్కెట్‌లండి. టేస్ట్ అయితే భలే వచ్చాయి. ఒకసారి మీరిలా చేసి పెడితే ప్రతిసారి అమ్మ బిస్కెట్‌లు చెయ్యమ్మా అని అడుగుతారు. అంత బావుంటాయి. 2 రోజుల్లోనే అవగొట్టేస్తారండి. చాలా వచ్చింది టేస్ట్ అయితే. ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే హెల్తీ బిస్కెట్‌లు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మిక్సీ జార్లోకి పావు కప్పు వరకు బాదం తీసుకోవాలండి. పావు కప్ అంటే హాఫ్ కప్పులో సగం. ఫ్లేవర్ కోసం పొట్టు తీసిన ఇలాచీని 2 వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు కప్పు వరకు బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు బెల్లం తీసుకున్నట్లయితే పెద్ద ముక్కలు లేకుండా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. బెల్లం ప్లేస్లో మీరు షుగర్నైనా తీసుకోవచ్చండి. వీటిని ముక్కలేమీ లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి పౌడర్ లాగా. తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలో ఏమన్నా ఉండలుంటే ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలోకి ఒక 3 బాదం పప్పుల్ని ఇలా చిన్ని ముక్కల్లాగా తరిగి వేసుకోవాలి. అలానే ఏ కప్తో అయితే మీరు బెల్లము, బాదము తీసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్‌కి తక్కువలో వంట సోడాను కూడా యాడ్ చేసుకుని ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్‌లో మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దానిలోకి పావు కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఒకసారి లైట్‌గా వేడి చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి మొత్తం నెయ్యి, పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఉండ ఫామ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఫామ్ అయితే నెయ్యి అనేది కరెక్ట్‌గా సరిపోయినట్టు పిండికి. కలిపెట్టుకున్న పిండిలోంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా ఇలా ఉండలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బిస్కెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల బిస్కెట్లు అనేది పగుళ్ళు లేకుండా బిస్కెట్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బిస్కెట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో జాగ్రత్తగా బిస్కెట్లను పెట్టుకోవాలి. ఇలా అన్ని బిస్కెట్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న బాదంని ఇలా పైన గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకొని దానిలో స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు హీట్ అవ్వనివ్వాలి. స్టవ్ మీడియంలో పెట్టి నేను ఇక్కడ కుక్కర్ పెట్టుకున్నానండి. స్టాండ్కి బదులు మీరు ఏదైనా కర్రీ బౌల్ ఉంటుంది కదా స్టీల్ది, దాన్ని బోర్లించన్నా పెట్టుకోవచ్చు. కుక్కర్ హీట్ అయిన తర్వాత దానిలోకి బిస్కెట్స్ ప్లేట్ని జాగ్రత్తగా పెట్టుకుని మూత పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్నట్లయితే బెల్ట్ లేకుండా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు, తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఒక పావుగంట బిస్కెట్లని కుక్ చేసుకోవాలి. నేను అరగంట వరకు ఉంచానండి. చూసారు కదా, అరగంట తర్వాత చెక్ చేస్తున్నా. మనకి బిస్కెట్లు అడుగుననింది ఇలా బ్రౌన్గా వచ్చేసింది కదా. ఇలా అయితే మనకి బిస్కెట్లు అనింది రెడీ అయిపోయినట్టు. తర్వాత దానిలోంచి ఆ ప్లేట్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. దానిలోనే ఉంచేస్తే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి బిస్కెట్లు అనింది. బిస్కెట్లు బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా బిస్కెట్‌ని లైట్‌గా కదుపుకుంటే ఈజీగా మనకి బయటకు వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఇవి బేక్ అవుతున్నంత సేపు ఇల్లంతా భలే స్మెల్ వచ్చిందండి. చాలా వచ్చాయి టేస్ట్ కూడా. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే భలే నచ్చుతాయి. ఇవి చల్లారిన తర్వాతే క్రిస్పీగా అవుతాయండి. మీరు వేడి మీదే వీటిని తీసేస్తే కనుక మెత్తగా ఉంటాయి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.